ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మార్చి 28వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, ఇప్పుడే మన గనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి అతి ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల గురించి అయితే అత్యంత ముఖ్యంగా కొన్ని జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాలంటే ఈ రోజున మీ జీవితంలో హఠాత్తుగా ఒక వార్త అనేది మధ్యాహ్నం 3 లోపు రాబోతుంది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా మీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మీరు తెలుసుకున్నట్లయితే కనుక నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈరోజు మీ జీవితం నుండి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి అనేది ఈరోజు మీరు పూర్తిగా తెలుసుకుంటే నిజంగా ఇది మా జీవితంలో జరిగిందా అని నివ్వెరపోతారు అన్నమాట. మరి ప్రతి రంగంలో వారికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈరోజు మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి షాకింగ్ ఇన్సిడెంట్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోనైతే శ్రద్ధగా వినండి. అలాగే ఇది మీకు ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం 3 దాటిన తర్వాత ఉపయోగపడుతుందన్నమాట. అయితే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా కూర్చొని వినండి. ఒంటరిగా వినండి. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం గురించి కూడా చెప్తాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ముఖ్యంగా మీరు చాలా జాలిపరమైనటువంటి మనస్తత్వంతో ఉంటారన్నమాట. ఎవరి జోలికి వెళ్ళరు. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్తా 1, 2, 3, 4 పాదాలులో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అనుభవించి ఉంటారు. ఎవరిని పట్టించుకోరు, కానీ అందరూ వీరిపై కన్ను వేసి వీరిని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని వీరు ఎప్పుడెప్పుడు బాధపడుతుంటే చూడాలని అనుకుంటూ ఉంటారు. అయితే వీరి జీవితంలో ఇప్పటి నుంచి అన్ని సంతోషకరమైనటువంటి శుభవార్తలే జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడూ కూడా ఒకరిని నష్టపెట్టాలని చెప్పి, ఒకరికి కించపరచాలని చెప్పి, ఒకరికి అన్యాయం చేయాలని చెప్పి, ఒకరికి సమస్యలను కలిగించాలని చెప్పి ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించరు అనుకునేటటువంటి వ్యక్తులు అయితే కానీ కాదండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే గనుక కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ వర్క్గా పనిచేస్తూ ఉంటారు. ఏ వరకు కూడా రాని వాళ్ళు కూడా కొన్ని ఆలోచనలు కూడా స్పష్టంగా చేస్తారన్నమాట. కానీ మీకు అంటే మీ మనస్తత్వం కొన్ని సార్లు మూర్ఖత్వంగా ఉంటుందండి. కొన్ని విషయాల్లో మీరు పట్టినటువంటి కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా మీరు పట్టుదలగా ఉంటారు. ఇంకా ఒకసారి ఎవరి మాట వినరన్నమాట. ఒక్కొక్కసారి మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పిందే వేదం అని వాదిస్తూ ఉంటారు. ఆ వాదన వల్ల, అలా చేయడం వల్ల మీకు శత్రువులు కూడా ఎక్కువగా తయారవుతారని కూడా చెప్పుకోవచ్చు. అతి కోపం ఎక్కువండి. ఈ యొక్క కన్యా రాశి వారికి కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. మన కోపమే మనకు శత్రువు అనేటటువంటి ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అయితే పట్టుదల అనేది చాలా మందికి అయినప్పటికీ కొన్ని విషయాలు ఏంటంటే మీరు అసలు
అడ్జస్ట్ అవ్వలేకపోవడం కానీ, కొందరు వ్యక్తులు ఒక్కొక్కసారి మీ గురించి చెడుగా మాట్లాడుకోవడము, మీ మనసులో ఉన్నటువంటి విషయాలు, భావోద్వేగాలు త్వరగా బయటకు చెప్పలేకపోవడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఎక్కువ బాధ లేనట్లుగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారండి. కొంతమందికి ఒక్కొక్కసారి మనం బాధ పెట్టినా ఏంటనేది కూడా అర్థం కాదు. మనం సంతోషంగా ఉన్నామని మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే వీరు ఇంత సంతోషంగా ఉంటున్నారు, నష్టం జరిగితే బాగుండు, మనం గట్టిగా కలిసిన వ్యక్తులు ఎప్పుడూ మన కాపు కాసుకొని మనం ఉంటారన్నమాట. మన చుట్టూ త్వరగా ఎవరినైనా నమ్మాలంటే నమ్మినటువంటి ఆ వ్యక్తులు చాలా కాలం పాటు మిమ్మల్ని నమ్మిస్తారు. సామాన్యంగా మీరు ఏంటంటే కొంతమంది వ్యక్తులకు పూర్తిగా మీ యొక్క విషయాలు ఎక్కువగా చొరవ తీసుకునే విధంగా ఉంటారన్నమాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది వ్యక్తులతో ముఖ్యంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయాల గురించి కానీ, మీ కుటుంబ సంబంధించినటువంటి విషయాల గురించి కానీ ఎవరికైతే చెప్పకండి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు చాలామంది మీ చుట్టూ దరిచేరి ఉంటారన్నమాట. తగు జాగ్రత్తలు వహించండి. అలాగే మీ రహస్యాలను ఎవరితో కూడా బయటకు ఏదో విధంగా ఎక్కడో ఒక చోట్ల చేరవేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ మనసు కూడా అది అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రధానంగా గమనిస్తే ఎవరి మీద మీరు డౌట్ అనేది రావడం లేదు మీకు. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో కూడా చేతికి రావాల్సినటువంటి విషయంలో రాకుండా చాలా వరకు ఆగిపోతూ ఉంటుందన్నమాట. పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చినట్లుగా వచ్చి పక్కకు పోవడం కూడా మీరు చూసి, ఇవన్నీ కూడా దైవదినం, మనకు ఏదైనా రావాల్సినటువంటిది వస్తుంది, మనకు అడ్డుపడే వరకు మనకు ఎవరు ఉంటారని చెప్పి మనం అతి మంచితనంతో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ కూడా ఎవరిని అన్యాయం చేయడం లేదు, అందరూ మన వాళ్ళే అని చెప్పి మీ మనసులో ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చాలా ప్రత్యేకమైనటువంటి సమయం అన్నమాట. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతుంది. అది కూడా ఆమె ప్రత్యేకంగా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీ రహస్యాలను తెలుసుకొని బయటకు చెప్పాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కించపరచాలని, మీరు బాధపడుతుంటే నవ్వాలని చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఒక దైవానికి దగ్గర అయినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. కొన్ని సార్లు మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒక వ్యక్తి కూడా కావచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీకు మంచి జరిగేటటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇలా చాలా అభిమానంగా మీతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మీతో మమేకంగా ఉంటూ మీ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నట్లు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అయి కూడా ఉండొచ్చు. కానీ ఆమెను చూసి మొదట మీరు చాలా అనుకుంటారు, ఈమె కూడా మన మంచి కోరే వ్యక్తి అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. ఈమె కూడా ఒక మనిషి అని చెప్పి, ఈమె వల్ల ఫ్యూచర్లో మనకు చాలా మంచి జరుగుతుందేమో అని కొన్ని విషయాల్లో భావిస్తూ ఉన్నారన్నమాట. అలాగే మీ భావన అనేది కూడా చాలా వరకు కూడా ఎలా ఉంటుందంటే, అని ఒకసారి ఎవరైనా అని చెప్పి అనుకుంటే మాత్రం వారి మీద మీకు ఏ విధమైనటువంటి అనుమానం అనేది కూడా ఎక్కువ కూడా ఉండదు. ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశం కానీ లేదంటే మీరు పెట్టుకోరన్నమాట. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోని కొన్ని విషయాలు అంటే మీ మీద ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకు దిగజార్చాలని ఈ విధంగా చాడీలు చెప్పడం, ఇతరులకు ముఖ్యంగా మీరంటే గిట్టని వ్యక్తులకు, మీరంటే సరిగ్గా పడేటటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా ఒక స్త్రీ కొన్ని విషయాలైతే చేరవేస్తుందండి. దానివల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కానీ దాంట్లో నిదానంగా ఉండడం, అలాగే మీరు చేయాలి అనుకునేటటువంటి మీకన్నా కొందరికి ముందుగానే తెలియజేయడం వల్ల వారు చేయడం, తద్వారా మీ మనసులో రకమైనటువంటి అభద్రత భావం అనేది కూడా పూర్తిగా పేరుకుపోతుంది. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా మీరు అంటే ఎప్పుడు పడతారని గత కొంతకాలంగా మీరు ఎంత ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరి ఆ కాలం అనేది రానే వచ్చింది.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుండి రాత్రి 11 గంటల సమయంలో మీరు కొంతమంది వ్యక్తుల యొక్క సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారండి. అసలు ఇదంతా కూడా నిజమేనా? నేను వీరి గురించి ఎప్పుడూ కూడా ఇలా అనుకోలేదే. మరి అసలు వీరి యొక్క అసలు స్వభావం ఈ విధంగా ఉంటుందా? వీరిది ఇదేనా మనస్తత్వం అనేటటువంటి భావన వెంటనే మీ మైండ్‌లోకి వచ్చేస్తుంది. కానీ మీ మనసులో మాత్రం ఒక అగ్నిజ్వాల అనేది రగులుతూ ఉంటుందండి. ఇది చాలా ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇన్ని రోజులు ఎవరైతే మీకు సహకారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే నటిస్తున్నటువంటి వ్యక్తులు, కొన్ని విషయాల్లో అన్నీ మీరే అని భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఒక్కసారిగా మీ గురించి ఈ రకంగా తెలియజేయడం అనేది మీ మనసుకు కొంత వరకు అయితే గాయపరిచే విధంగా అయితే ఉంటుంది. కానీ ఒకటైతే మీరు చెప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పటికైనా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే ఈ విధంగా భగవంతుడే చేస్తున్నాడేమో అనేటటువంటి మూర్ఖత్వంతో మాత్రం ఉండకండి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని శని ప్రభావాలు కూడా ఉండడంతో మీ యొక్క కర్మలకు పరీక్ష జరగబోతుంది. అలాగే రాత్రి సమయం కావడంతో మరి ఏదైనా సరే, అంటే చంద్రుడి యొక్క కొన్ని ప్రభావాలతో భావోద్వేగానికి కూడా మీరు లోనయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలాగే రాహుకేతువుల వలన ఊహించినటువంటి కోపం, అలాగే నిజాలు కూడా బయటపడటంతో మనసులో కలిసివేత చాలా రకాలుగా మీ మనసులో అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 5. తూర్పు దిక్కు ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒకటి వెంటాడుతూ ఉంటుందండి. మిమ్మల్ని గాయపరిచే విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా, కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారితో తగు జాగ్రత్తలు అయితే వహించండి. ఎవరి జోలికి వెళ్ళకండి. ఇంకా అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే చాలా ముఖ్యంగా కొన్ని చిన్న రంగాల్లో ఉన్న వారికి సైతం చాలా, అంటే ఏదైనా సరే మరీ లాభంగా అయితే లేదు. అలా అని ఆ నష్టం కూడా పెద్దగా అయితే లేదు. కాబట్టి ఈ రోజున చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటటువంటి ఏదైనా సరే అదృష్టంగా మీకు మారబోతుందండి. చాలా, అంటే చాలా శుభకరంగా మీ జీవితంలో మీరు ఆనందంగా అయితే ఉండబోతున్నారు అన్నమాట. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.